అప్డేట్స్ చూద్దాం. ఇవాళ కేంద్ర మంత్రివర్గం మీటింగ్ కానుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. భద్రతా పరంగా అనుసరించాల్సిన వ్యూహాలు, సైనిక సన్నద్ధతపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులతోనూ ఆపరేషన్ సింధూర్ వివరాలను కేంద్రం పంచుకోనుంది. మే 19వ తేదీన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ శశి థరూర్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరగనుంది. ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్ కానుంది. చంద్రబాబు అధ్యక్షతన పార్టీ నేతలు భేటీ కానున్నారు. మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించున్నారు. ముందు పెహల్గాం మృతులకు నివాళులు అర్పించనుంది పొలిట్ బ్యూరో. 11 నెలల్లో కూటమి ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల అమలుపై చర్చించున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీరున్నారు. అంతకంటే ముందు పార్టీ సీనియర్ నేతలు, మంత్రులతో నారా లోకేష్ భేటీ కానున్నారు. పార్టీ కమిటీలో మార్పులు చేర్పులపై చర్చించున్నారు. తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీల సందడి నెలకొంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన అందగత్తెలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యమిస్తోంది. రాష్ట్ర ఘన చరిత్ర, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా వీరి పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ దేశాల సుందరిమణులు తెలంగాణలోని పలు చారిత్రక కట్టడాలు, ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించుకున్నారు. ఇవాళ వారంతా యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణకు విచ్చేసిన ఈ అందగత్తెలకు సాదర స్వాగతం పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది. నేడు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎర్రుపాలెంలో 22 కోట్లతో నిర్మించిన 50 పడకల హాస్పిటల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. పెదగోపవరం, కండ్రిగ, బనగండ్లపాడులో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. ఏపీ ఆదాయ ఆర్జనపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ ఏడాది 1,34,208 కోట్ల ఆదాయం లక్ష్యమన్నారు చంద్రబాబు. టెక్నాలజీ సాయంతో పన్ను ఎగవేతలకు చెక్ పెట్టాలన్నారు సీఎం. అంతర్జాతీయంగా ఎర్రచందనం అమ్మకాలకు కమిటీ ఏర్పాటు చేయాల్సిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టాలన్నారు సీఎం. బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉన్నప్పటికీ పన్ను ఆదాయంలో ఆ స్థాయిలో లేదన్నారు. కర్ణాటక, తమిళనాడులో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే ఏపీలో మాత్రం ఎందుకు పెరగడం లేదు అన్న అంశంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. అంతేకాదు ఏపీలో మద్యంపై ఆదాయం పెరుగుతున్నా తమిళనాడు, కర్ణాటక తరహాలో పెరగడం లేదని గుర్తు చేశారు సీఎం. సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా ఏపీలో పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికలో పనిచేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 1000 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని మారిటైమ్ ప్రాజెక్టులు నెలకొల్పుతామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోర్టులు, కొత్తగా నిర్మాణమవుతున్న పోర్టుల స్థితిగతులపై సమీక్షించారు. తీర ప్రాంతాల్లో ప్రతి 50 కిలోమీటర్ల ఒక పోర్టు లేదా ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే ఆలోచనలో తామున్నామని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్తో సంబంధం లేదని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. నిరుద్యోగులకు వరంగా రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి అమలు చేస్తామని తెలిపారు. భారతదేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఎలాంటి భృతిని కల్పించలేదన్నారు భట్టి.
పార్టీ మార్పుపై వచ్చే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి హరీష్ రావు కీలక కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కేటీఆర్ నాయకత్వంపై అనేక సార్లు తమ అభిప్రాయాన్ని చెప్పారని, బీఆర్ఎస్ లో ఎలాంటి పంచాయతీ లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతానని జరుగుతున్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని ఆయన సూచించారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తారని, క్రమశిక్షణ గల కార్యకర్తగా కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పక పాటిస్తారని క్లారిటీ ఇచ్చారు హరీష్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ ని డిసెంబర్ 9న ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. తమ ప్రభుత్వం ఒకవైపు పారిశ్రామిక అభివృద్ధిని, మరోవైపు యువతకు ఉపాధి కల్పన కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో తాత్కాలికంగా కొనసాగుతున్న స్కిల్స్ యూనివర్సిటీలో ఫార్మా, రీటైల్, లాజిస్టిక్స్, ఏవియేషన్ అండ్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను అందిస్తున్నామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గన్నవరం జీడీపీ కార్యాలయం ఉద్యోగి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. విజయవాడలోని ఎస్సీ కోర్టు వంశీకి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆయనతో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరొక 4గురికి కూడా రిలీఫ్ కలిగించింది. ప్రస్తుతం వంశీపై 6 కేసులున్నాయి. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. కొన్ని కేసుల్లో ఆయనకు స్టేషన్ బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఇతర కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమరావతిలో నూతనంగా నిర్మించిన హైకోర్టు డిజైన్స్ ని సీజేకి చూపించారు. హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించిన సలహాలు, సూచనలు చేయాలని కోరారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అంశం వీరి మధ్య చర్చకొచ్చింది. ఏపీ మద్యం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీరిని వచ్చే శుక్రవారం వరకు అరెస్ట్ చేయొద్దని ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈలోగా కేసు దర్యాప్తుకు హాజరు కావాలని, అధికారులకు సహకరించాలని ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ సీఐడీకి నోటీసులు జారీ చేసింది సుప్రీం. వచ్చే శుక్రవారానికి తదుపరి విచారణ వాయిదా వేసింది. గోవిందప్ప అరెస్టు అక్రమమని న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదించారు. అరెస్టు అక్రమమా, సక్రమమా అన్న అంశాన్ని శుక్రవారమే విచారిస్తామని కోర్టు తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో రేపటి నుంచి అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో తొలిసారి జరగనున్న సరస్వతి నది పుష్కరాల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. తెల్లవారుజామున 5:45 శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలతో పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రధాన ఘాట్ వద్ద మహాబలిపురం నుంచి తీసుకొచ్చిన 15 అడుగుల సరస్వతి ఏకశిల విగ్రహాన్ని సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. తెలంగాణ సర్కార్ నియమించిన 4 సమాచార కమిషనర్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కుటుంబ సమేతంగా నూతన సమాచార కమిషన్లో పివి శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్, మొహసినా పర్వీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకి శాలువాలు కప్పి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్లకు చౌహమల్ల ప్యాలెస్ లో తెలంగాణ సర్కార్ విందు ఏర్పాటు చేసింది. విందుకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. చౌహమల్ల ప్యాలెస్ ని సందర్శించిన అనంతరం ప్రపంచ సుందరీమణులు పసందైన హైదరాబాదీ వంటకాలతో విందును ఆస్వాదించారు. మిస్ వరల్డ్ అందగత్తెలు హైదరాబాద్ లోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ చేశారు. ప్రపంచ సుందరీమణులు అంతా ఒక చోట కూడి చార్మినార్కే వన్నెలద్దారు. హెరిటేజ్ వాక్ వచ్చిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు సంప్రదాయ రబ్బీ, మర్ఫా సంగీతంతో కళాకారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారంతా చార్మినార్
పరిసరాల్లో తిరుగుతూ సందడి చేశారు. చార్మినార్ దగ్గర ఫోటోలు, సెల్ఫీలతో మెస్మరైజ్ చేశారు. అనంతరం చుడీ బజార్లో ఎంపిక చేసిన 9 దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువులను షాపింగ్ చేశారు. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్స్ ని భారత్ సహించబోదని ప్రధాని మోడీ కుండబద్దలు కొట్టారు. పంజాబ్లోని అధంపూర్ ఎయిర్ బేస్ ను ప్రధాని సందర్శించారు. అక్కడి సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్లో వీరత్వాన్ని ప్రదర్శించిన త్రివిధ దళాలకు అభినందనలు తెలిపారు. తాను వీరుల దర్శనం కోసమే అధంపూర్కు వచ్చినట్టు చెప్పారు. వీరుల దర్శనం కలిగితే జన్మధనమైనట్టేనని ఆయన అన్నారు. 9 టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేశామని, నేరుగా వాళ్ళ ఇళ్లలోకి చొచ్చుకెళ్లామని అన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు స్పష్టమైన లక్ష్మణ రేఖను గీశామన్నారు ప్రధాని. భారతదేశం తన భద్రతా దళాలకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని స్పష్టం చేశారు. మన దేశం కోసం వారు చేస్తున్న త్యాగాలు ఎనలేనివని ఆయన కొనియాడారు. భారత్ మాతాకి జై అన్న ఒకే నినాదం శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిందన్నారు ప్రధాని. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మన సైన్యం ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించింది. దీని గురించి రక్షణ నిఘా సంస్థ డీజీ లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ రాణా 70 దేశాల దౌత్యాధికారులకు వివరించారు. లక్ష్యాల ఎంపిక ప్రక్రియ, భారత శక్తి సామర్థ్యాల ప్రదర్శన తదితర అంశాలను తెలియజేశారు. భారత్కు వ్యతిరేకంగా ప్రత్యర్థులు చేసిన తప్పుడు ప్రచారాన్ని, దానివల్ల ప్రాంతీయ స్థిరత్వంపై గల ప్రభావాన్ని చూపించారు. అలాగే ఆ తప్పుడు సమాచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరును వెల్లడించారు. భారత్ ఆర్థిక శక్తిగానే కాదు, శక్తివంతమైన మిలిటరీగా రుజువు చేసుకుంది. మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలతో పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. ఆ దేశం పంపిన డ్రోన్స్, మిసైల్స్ ని ఆకాశంలోనే ఖపించేసింది. రెండో దేశ రక్షణ రంగ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపల్లి పల్లాలమ్మ తీర్థ మహోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి ఊయల ఉత్సవానికి సంబంధించి తాటి చెట్టుతో ఏర్పాటు చేస్తూ ఉండగా ఒక్కసారిగా విరిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రతి సంవత్సరం అమ్మవారి ఊయల ఉత్సవం కోసం తాటి చెట్లను కొట్టుకొచ్చి ఊయలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా యథావిధిగా ఊయల కోసం తాటి చెట్లను నిలబెడుతూ ఉండగా ఒక్కసారిగా అవి విరిగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఎండలతో మాడుతున్న దేశానికి చల్లని కబురొచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. నిన్న దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవనాల ఆగమనం దృష్ట్యా గత 2 రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులంతటితో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. మే 27 నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే ఛాన్స్ ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు ఉపరితల చక్రవాక ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉండగా సాయంత్రం వేళలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. రానున్న 4 రోజుల పాటు తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.